ప్రధాని హైదరాబాద్ పర్యటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారిందా? ఒకేసారి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసాలకు ప్రధాని వెళ్లి రాజకీయ వేడి పెంచేశారా? తెలంగాణలో కూడా ఏపీ తరహాలో కూటమి కట్టే ప్రయత్నమని సంకేతాలిచ్చారా? తెలంగాణలో బీజేపీ, టీడీపీ, జనసేన జోడీ సాధ్యమేనా? ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లారు. చాలాసేపు మాట్లాడారు. వీరి సమావేశం సాధారణంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిందే. తెలంగాణలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు ప్రధాని నరేంద్ర మోడీ సంకేతాలిచ్చారా అనే చర్చ కూడా మొదలైందే. తెలంగాణ ఎన్నికలు మరో 2.5 ఏళ్లలో జరగబోతున్నాయి. దీంతో ఏపీ తరహాలోనే తెలంగాణలో కూడా కూటమి కడతారా అనే చర్చ జరుగుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి ఏపీలో ఏ రకంగా అయితే కూటమిలో ఉన్నాయో అదే రకమైన కూటమి తెలంగాణలో కూడా ఉంటుందా అంటూ వాడివేడిగా చర్చ సాగుతోంది. పవన్ కళ్యాణ్ ఇంటికి మోడీ వెళ్లారంటే సర్జరీ జరిగింది, పరామర్శకు వెళ్లారు అనుకోవచ్చు. కానీ అటు సీఎం చంద్రబాబు నివాసానికి కూడా మోడీ వెళ్లారు. దీంతో సహజంగానే రాజకీయంగా ఆసక్తికరమైనటువంటి చర్చకు దారితీస్తోంది. ఉమ్మడి ఏపీలో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. తెలంగాణలో ఓట్లు చీలకుండా పొత్తులో భాగంగా సీట్లు పంచుకున్నాయి. రాష్ట్ర విభజన జరిగిన 2014లో చివరిసారిగా తెలంగాణలో కలిసి పోటీ చేశాయి. అయితే ఆ తర్వాత టీడీపీ తెలంగాణలో బలహీనపడింది. ఆంధ్ర పార్టీ అంటూ ముద్రపడిపోయింది. పార్టీలోని కీలక నాయకులంతా చెరో పార్టీకి చెదిరిపోయారు. అయినా లీడర్లు వెళ్లిపోయినా క్యాడర్ పరంగా తెలంగాణలో ఇప్పటికీ టీడీపీ బలంగా ఉంది. హైదరాబాద్ సహా అనేక జిల్లాల్లో ఓటు బ్యాంక్ ఉంది. జనసేనకు కూడా తెలంగాణలో కమిటీలున్నాయి. పార్టీ నిర్మాణం కూడా కొంతవరకు ఉంది. ఎలాగూ ఏపీలో కూటమిగా ఉన్నాయి కాబట్టి తెలంగాణలోనూ కలిసి పోటీ చేస్తే బాగుంటుందన్న చర్చ ఎప్పటినుంచో సాగుతోంది. కానీ ఆంధ్ర మూలాలున్న పార్టీలతో జతకడితే బీఆర్ఎస్తో పాటు తెలంగాణ వాదులకు టార్గెట్ అవుతామని తెలంగాణ బీజేపీ నేతలు వెనక ముందు ఆలోచించారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని కొందరు తెలంగాణ బీజేపీ నేతలు భావిస్తున్నారని తెలుస్తోంది. కలిసి పోటీ చేస్తే ఓట్లు చీలకుండా మరిన్ని సీట్లు గెలవొచ్చని బీజేపీ లెక్కలేస్తోంది. ఈ దిశగా చంద్రబాబు, పవన్లతో ప్రధాని నరేంద్ర మోడీ చర్చించారా? లేదంటే పర్యటనలో భాగంగా కేవలం పరామర్శలు, పలకరింపులకు పరిమితమయ్యారా? రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ పొత్తు పొడుస్తుందా అనేది త్వరలోనే తేలుతుంది.